ఓం శ్రీమాత్రే నమః 161. ఓం కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత కనత్కనక తాటంక లీలా విగ్రహధారిణి. ఓం కార్యకారణ వినిర్ముక్తాయై నమః. కార్యము మరియు కారణములు అన్నింటిచే విడివడి ఉన్న తల్లికి నమస్కారము. కారణము మూల ప్రకృతి, కార్యములు మహత్తు, అహంకారాదులు, పరతత్వము, శుద్ధ చైతన్యము వీటన్నింటికీ ఆవల ఉన్నది. కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన లలితాంబకు కార్య కారణ సంబంధం లేదు. ఓం కామకేలి తరంగితాయై నమః. కామేశ్వరుని క్రీడా విలాసాల సృష్టి స్థితి లయముల పరంపరలు గల తల్లికి నమస్కారము. ఓం కనత్కనక తాటంకాయై నమః. ప్రకాశించు బంగారు కర్ణాభరణాలు గల తల్లికి నమస్కారము. జగన్మాత సౌభాగ్యాలను ప్రసాదించునని భావము. ఓం లీలా విగ్రహధారిణ్యై నమః. లీలలను అంటే సృష్టి స్థితి లయలనే క్రీడను కొనసాగించడానికి పెక్కు అవతారాలను ధరించు తల్లికి నమస్కారము. 162. ఓం అజ క్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఓం అజాయై నమః. పుట్టుక లేనిదైన తల్లికి నమస్కారము. ఓం క్షయ వినిర్ముక్తాయై నమః. పుట్టుక లేనందున క్షయం నాశనం కూడా లేని తల్లికి నమస్కారము. ఓం ముగ్ధాయై నమః. ప్రసన్న చిత్తంతో కూడిన సౌందర్యం గల తల్లికి నమస్కారము. ఓం క్షిప్ర సాధిన్యై నమః. భక్తులను శీఘ్రంగా అనుగ్రహించు తల్లికి నమస్కారము. ఓం అంతర్ముఖ సమారాధ్యాయై నమః. అంతర్ముఖులైన ఆత్మ పట్ల చిత్తమును మరలించిన వారిచే విశేషంగా ఆరాధింపబడు తల్లికి నమస్కారము. బాహ్య పూజ కంటే మనో ఇంద్రియాలను హృదయం వైపు మరలించు ఆత్మధ్యాన పరాయణులను జగన్మాత శీఘ్రంగా అనుగ్రహిస్తుందని భావము. ఓం బహిర్ముఖ సుదుర్లభాయై నమః. బహిర్ముఖులైన లౌకిక విషయాలపై దృష్టిని మగ్నం చేసిన వారికి సాక్షాత్కారం లభించడం దుర్లభమైన తల్లికి నమస్కారము. 163. ఓం త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి. ఓం త్రయ్యై నమః. వేదత్రయ ఋగుయస్సామ వేదాల రూపంగల తల్లికి నమస్కారము. ఓం త్రివర్గ నిలయాయై నమః. త్రివర్గములందు ధర్మార్థ కామములందు ఉనికి కలిగిన తల్లికి నమస్కారము. శాస్త్రవీధమైన ధర్మార్థ కామములనే మూడింటిని ఆచరించు సదాచార సంపన్నులు నిష్కాములై జగన్మాతను ఆరాధిస్తే నాలుగవదైన మోక్షమును పొందు మార్గాన్ని ఆమె సుగమం చేస్తుందని భావము. ఓం త్రిస్తాయై నమః. 3 కాలాలలో భూత వర్తమాన భవిష్యత్తులలో ఉండు తల్లికి నమస్కారము. 3 సంఖ్యతో సూచించు త్రివర్గాలు, త్రిలోకాలు, త్రిగుణాలు వాటన్నింటిలో కొలువై ఉండు తల్లికి నమస్కారం అని కూడా చెప్పవచ్చు. ఓం త్రిపుర మాలిన్యై నమః. త్రిపుర మాలిని శ్రీచక్రంలో అంతర్దశార చక్రాది దేవత రూపంలో ఉన్న తల్లికి నమస్కారము. ఓం నిరామయాయై నమః. భవరోగానికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి కావున ఎట్టి వ్యాధులు లేని తల్లికి నమస్కారము. ఓం నిరాలంబాయై నమః. సమస్తానికి ఆలంబనంగా ఉంటూ తనకంటూ వేరే ఏ ఆలంబనం లేని తల్లికి నమస్కారము. ఓం స్వాత్మ రామాయై నమః. తన ఆత్మయందే క్రీడించు తల్లికి నమస్కారము. ఓం సుధా శృత్యై నమః. అమృతధారలను స్రవింపజేయు తల్లికి నమస్కారము. 164. ఓం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి. ఓం సంసార పంక నిర్మగ్న సముద్రణ పండితాయై నమః. నిష్కామ భక్తితో ఆరాధిస్తే సంసారమనే బురదలో చిక్కుకున్న వారిని చక్కగా ఉద్ధరించు తల్లికి నమస్కారము. ఓం యజ్ఞప్రియాయై నమః. యజ్ఞముల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారము. భగవత్ ప్రీతికరమైన లేదా లోకహితార్థమైన కర్మలే యజ్ఞములు. ఓం యజ్ఞకర్త్యై నమః. యజ్ఞక్రియలకు మార్గదర్శి లేదా నిర్వహింపజేయునది అయిన తల్లికి నమస్కారము. ఓం యజమాన స్వరూపిణ్యై నమః. యజమాని స్వరూపంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహించు తల్లికి నమస్కారము. పై 3 నామాల ద్వారా యజ్ఞము, యజ్ఞక్రియ, యజమాని అన్నీ జగన్మాతి అని గ్రహించాలి. 165. ఓం ధర్మాధార ధనాదక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఓం ధర్మాధారాయై నమః. ధర్మములకు ఆధారముగా ఉన్న తల్లికి నమస్కారము. ఓం ధనాధ్యక్షాయై నమః. సమస్త సంపదలను తన ఆధీనంలో ఉంచుకున్న తల్లికి నమస్కారము. ఓం ధనధాన్య వివర్ధిన్యై నమః. ధనధాన్యాలను వృద్ధిపరచు తల్లికి నమస్కారము. సదాచార సంపన్నులై
స్వధర్మ పాలనా తత్పరులైన భక్తులను జగన్మాత కరువు కాటకాల నుండి రక్షించి ధన ధాన్యాలను సమృద్ధిగా ప్రసాదిస్తుందని భావము. ఓం విప్రప్రియాయై నమః. విప్రుల వేద శాస్త్రాలు ఎరిగి వేదవీత కర్మలను ఆచరించి వారి పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారము. ఓం విప్రరూపాయై నమః. విప్రుల వేదవీత సదాచార సంపన్నుల రూపంలో తానే ఉన్న తల్లికి నమస్కారము. ఓం విశ్వభ్రమణ కారిణ్యై నమః. విశ్వం యొక్క భ్రమణమునకు సృష్టి స్థితి లయలకు కారణమైన తల్లికి నమస్కారము. 166. ఓం విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవీ విష్ణురూపిణి అయోని యోని నిలయ కూటస్థా కులరూపిణి. ఓం విశ్వగ్రాసాయై నమః. ప్రళయకాలంలో చరాచర విశ్వాన్నము అంతటిని మృంగు తల్లికి నమస్కారము. ఓం విద్రుమాభాయై నమః. పగడం వంటి ఎర్రని కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం వైష్ణవ్యై నమః. విష్ణు సంబంధమైన వైష్ణవ శక్తి లక్ష్మీదేవి రూపంలో తేజరిల్లు తల్లికి నమస్కారము. ఓం విష్ణురూపిణ్యై నమః. విష్ణు రూపంలో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం అయోన్యై నమః. సర్వమునకు కారణభూతురాలై తనకు ఏ కారణం లేని అపరిచ్ఛిన్నురాలైన తల్లికి నమస్కారము. ఓం యోని నిలయాయై నమః. సమస్తానికి ఉత్పత్తి స్థానమైన తల్లికి నమస్కారము. ఓం కూటస్థాయై నమః. సర్వజీవుల హృదయాలలో కూటస్థముగా నిర్వికారముగా చలనం లేక ఉండు తల్లికి నమస్కారము. ఓం కులరూపిణ్యై నమః. బాహ్యపూజ చేయు కౌల మార్గావలంబుల దేవతారూపమైన తల్లికి నమస్కారము. 167. ఓం వీరగోష్ఠీ ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కల్య విదగ్ధ భైందవాసన. ఓం వీరగోష్ఠీ ప్రియాయై నమః. వీర సాధకుల సంభాషణల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారము. ఓం వీరాయై నమః. వీర్యవంతురాలైన తల్లికి నమస్కారము. ఓం నైష్కర్మ్యాయై నమః. కర్మలను అధిగమించి ఉండు తల్లికి నమస్కారము. ఓం నాదరూపిణ్యై నమః. ఆది అయిన అనాథమైన నాదమే రూపంగా గల శబ్ద బ్రహ్మస్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం విజ్ఞాన కలనాయై నమః. బ్రహ్మజ్ఞానమును ప్రకాశింపజేయు తల్లికి నమస్కారము. ఓం కళ్యాయై నమః. ధ్యానించుటకు తగినదైన తల్లికి నమస్కారము. ఓం విదగ్ధాయై నమః. సర్వసమర్థురాలైన అన్నింటా నైపుణ్యం కలిగిన తల్లికి నమస్కారము. ఓం బైందవాసనాయై నమః. శ్రీచక్రంలోని బిందుస్థానంలో వసించు తల్లికి నమస్కారము. 168. ఓం తత్వాధిక తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. ఓం తత్వాధికాయై నమః. 36 తత్వాలను అధిగమించు ప్రకాశిస్తూ ఉన్న తల్లికి నమస్కారము. ఓం తత్వమయ్యై నమః. సకల తత్వములను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము. ఓం తత్వమర్థ స్వరూపిణ్యై నమః. శివ అంటే తత్, జీవ అంటే త్వం స్వరూపిణైన తల్లికి నమస్కారము. ఓం సామగాన ప్రియాయై నమః. సామగానమునందు ప్రీతిగల తల్లికి నమస్కారము. ఓం సౌమ్యాయై నమః. సోమయాగమునందు పూజింపబడు తల్లికి నమస్కారము. ఓం సదాశివ కుటుంబిన్యై నమః. సదాశివుని కుటుంబిని భార్య అయిన తల్లికి నమస్కారము. 169. ఓం సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి స్వస్థ స్వభావ మధుర ధీరా ధీర సమర్చిత. ఓం సవ్యాపసవ్య మార్గస్థాయై నమః. సవ్య అంటే సమయాచారము, అపసవ్య అంటే కౌలాచారము రెండింటి చేత చేరదగిన తల్లికి నమస్కారము. ఓం సర్వాపద్వి నివారిణ్యై నమః. తనను స్మరించు వారి సర్వ ఆపదలను తొలగించు తల్లికి నమస్కారము. ఓం స్వస్థాయై నమః. స్వస్వరూపమునందు లీనమై ఉండు తల్లికి నమస్కారము. ఓం స్వభావ మధురాయ నమః. మధుర స్వభావంతో విరాజిల్లు తల్లికి నమస్కారము. ఓం ధీరాయై నమః. ధీరురాలైన జ్ఞానమును కలిగిన లేదా జ్ఞానమును ప్రదానం చేయు తల్లికి నమస్కారము. ఓం ధీర సమర్చితాయై నమః. ధీరులచే జ్ఞానులు లేదా విద్వాంసులచే శ్రద్ధతో పూజింపబడు తల్లికి నమస్కారము. 170. ఓం చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. ఓం చైతన్యార్ఘ్య సమారాధ్యాయ నమః. ఆత్మజ్ఞానంతో ఆత్మనే అర్ఘ్యముగా ఇచ్చి పూజింపదగిన తల్లికి నమస్కారము. ఓం చైతన్య కుసుమ ప్రియాయ నమః. చైతన్యమనే పుష్పం హృదయం పద్మం పట్ల ప్రీతి పొందు తల్లికి నమస్కారము. ఆత్మ సమర్పణతో జగన్మాతను పూజించడం ఉత్తమమని భావము. ఓం సదోదితాయై నమః. సదా ప్రకాశిస్తూ ఉండు తల్లికి నమస్కారము. ఓం సదా తుష్టాయై నమః. సదా సంతుష్టితో ఉండు తల్లికి నమస్కారము. ఓం తరుణాదిత్య పాటలాయై నమః. ఉదయించే సూర్యుని వలె తెలుపు ఎరుపు కలిసిన రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.